ఓం శ్రీ గురుభ్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. మరి ఈ సంవత్సరం అంతా, గతించిన సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి ప్రతి ఒక్కరు జీవిస్తూ ఉంటారు. అందులో సుఖాలు ఉంటాయి, ఎన్నో సంతోషాలు ఉంటాయి. మనిషి జీవితం కష్టం నుంచే సుఖాన్ని ఆశించాలి. సుఖపడి ఏదో సాధించామంటే కుదరదు. అంటే ఇంట్లో కూర్చొని నాకు అది కావాలి, ఇది కావాలి, అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి అంటే రాదు. కష్టం నుంచే సుఖాన్ని మనం కోరుకోవాలి. ఎంత కష్టపడితే అంత సుఖం వస్తుంది జీవితంలో. భగవంతుడికి ఎంత సాధన చేస్తే అంత ధన్యత కలుగుతుంది మనకి. ఈ యొక్క విశ్వం మనకి ఎన్నో సంకేతాలు చూపిస్తుంటాయి. ఉగాది అంటేనే ఏదో పచ్చడి చేసేసుకున్నామా, అన్నీ సిగుర్లు తెచ్చుకొని, కొత్త పంట సిగుర్లు తెచ్చుకొని పచ్చడి చేసుకున్నామా, తినేసామా అనుకుంటారు. ప్రతి చెట్టు సంవత్సరం అంతా ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని, గాలి, వాన, తుఫాను ఇటన్నీ తట్టుకొని మళ్ళా మొత్తం ఆకులు రాలిపేసి మోడుగా తయారీ మళ్ళా నూతనంగా సిగిరిస్తూ శక్తిని పెంచుకుంటుంది. పెంచుకొని మనకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఫలాలు ఇస్తుంది చెట్టు. మనిషి జీవితం కూడా అంతే. ఎన్నో కష్టాలు ఎన్ని వస్తాయి అన్ని తట్టుకొని వాటిని మళ్ళా ఏవైతే చెడు ఉన్నాయో అన్ని చెడును వదిలేసి నూతనంగా తయారవ్వాలి. అదే విశ్వం సంకేతం. ఈ ఉగాది సంవత్సరం అంటే అదే. ప్రతి ఒక్కరూ నూతనంగా తయారవ్వాలి. మంచి ఆలోచన, జ్ఞానంతో ముందుకెళ్ళాలి. అప్పుడు మనకి చక్కటి ఫలాలు వస్తాయి. అంతేగాని ఏదో ఉగాది వచ్చేసింది, పచ్చడి తినేసం, అయిపోయింది అనుకుంటారు. కాదు. విశ్వం ఎప్పటికప్పుడు ప్రతి జీవికి ఒక సంకేతం ఇస్తూనే ఉంటుంది. అదే సనాతన జీవన మార్గ విధానం. ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ఒక్కరు తెలుసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.